పెద్దంబపేటలో జరిగిన పసికందు విక్రయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, అసలు ఈ విక్రయం ఎలా జరిగింది? ఇంత జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు మాధవి. ఏదైతే పసిపిల్లల అమ్మకాలకు సంబంధించి ఇంకా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే పసిపిల్లల అమ్మకాలు విక్రయాలకు సంబంధించి ఇప్పటికే నియంత్రణ ఉన్నప్పటికీ దానికి సంబంధించి నిఘా ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా పసిపిల్లలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అనే అంశం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పసిపిల్లల విక్రయాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. పసిపిల్లలకు సంబంధించి కొంతమంది తల్లిదండ్రులు పెంచక వాళ్ళకు పిల్లలు కాని పరిస్థితులలో కొంతమంది పేరెంట్స్ కొనుగోలు చేస్తారు. అదే సమయంలో ఏదైతే పిల్లల విక్రయాలకు సంబంధించి మానవ అక్రమ రవాణా కూడా ఈ పసిపిల్లల విక్రయాలతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నిఘా వ్యవస్థ అయితే పటిష్టంగా పనిచేయాల్సినటువంటి సందర్భంలో తాజాగా హైదరాబాద్ నగరంలో పసిపిల్లల విక్రయం కూడా చోటు చేసుకోవడం బాధాకరం. ముఖ్యంగా వనస్థలీపురం ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో అందులో జూలై నెలలో పెద్దంబర్పేట పరిధికి సంబంధించి రేణుక అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆమెకు పుట్టినటువంటి పాపని 2 నెలల తర్వాత చౌటుప్పల్ మండలం దండుమల్కాపురానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ విక్రయం వెనుక దాదాపు 1,10,000 రూపాయలు 1,10,000 రూపాయల కోసం ఈ దంపతులు అయితే రేణుక దంపతులు ఆ పాపని అమ్మడం జరిగింది. అయితే ఈ కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఆ పాపతో ఏం చేయాలనుకున్నారు, అంటే వాళ్ళకి ఏదైనా చట్ట వ్యతిరేకంగా వాళ్ళ అక్రమ రవాణా కోసం వాడుకోవాలనుకున్నారా, పసిపిల్లలకు సంబంధించి ఇతర రకాల పనుల కోసం ఏమైనా వాడుకోవాలనుకున్నారా, లేదా ఏదైనా పేరెంట్స్కు అప్పగించాలనుకున్నారా అయితే చూడాలి. కానీ పేరెంట్స్కి అప్పగించే క్రమంలో కూడా పసిపిల్లల విక్రయాలపై చట్టం చాలా కఠినంగా ఉంది. దానికి సంబంధించి కేసులు నమోదు చేసేందుకు అవకాశం కూడా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి జూలైలో ఈ పాప ఈ రేణుక అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఏదైతే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. కానీ అమ్మకం ఈ నెలలో ఇటీవలే జరిగింది. అయితే 2 నెలల తర్వాత అమ్మకాలు పసుపాపకు సంబంధించి అమ్మకాలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఆసుపత్రి స్పందించడం జరిగింది. ఈ పాప అమ్మకానికి సంబంధించి పసిపాపలకు అమ్మకానికి సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇందులో ఆసుపత్రి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ కూడా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదే సందర్భంలో దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ విక్రయం వెనుక ఎవరు ఉన్నారు, వాళ్లకు అంటే పసిపాపలు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏంటి, అదే సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు, ఇది ఒకటే సందర్భంలో ఉందా, గతంలో కానీ వారు అదే పనిగా పసిపిల్లల విక్రయాలు చేయడం కానీ పిల్లల్ని చేతులు మార్చే వ్యవస్థ కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి కూడా పసిపిల్లలను సేల్ చేసేటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. అదేవిధంగా పిల్లల అవయవాలకు సంబంధించి బిజినెస్ కూడా కొనసాగేటువంటి పరిస్థితులలో ఈ అమ్మకం వెనుక సూత్రధారులు ఎవరు, దీని వెనుక ఎంత పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే అంశాన్ని మాత్రం మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మాధవి. థ్యాంక్ యూ రమేష్. అంటే నువ్వు నీ ఇష్టపరంగా అమ్మినావా? పాప పెద్ద మా పాప పెద్ద మ్యాచ్ అయింది. ఇందాక వచ్చి మాట్లాడిపోయింది. ఆమె కూడా వాళ్ళ అన్నకు అడిగింది, వాళ్ళ అన్న వద్దని, వాళ్ళ భార్య ఇట్లా వద్దని ఏదో పూజ చేసుకుని వద్దన్నారు. మరి అనొద్దు కదా అట్లా. మరి ఫస్ట్ నేను అడుగుతానేమో చనిపోయిందని ఏమో చెప్తున్నావు రమేష్, అమ్ముకున్నా అంటున్నావు, ఇప్పుడు అమ్ముకున్నా. ఒక మాట దీని మీద లోపటికి పోతే ఎంత పెద్దగా అవుతుంది అన్న మీరు